హాయ్ అండి, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. నేను ఈరోజైతే చింతకూర మటన్తో అయితే వచ్చేసానండి. ఈ పేరు చెప్తుంటేనే నా నోట్లో నుంచి లాలాజలం అయితే వచ్చేస్తుందండి. ఏ సీజన్లో ఏది దొరికితే అది శుభ్రంగా వండుకొని అయితే తినండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చింతకూర అయితేని. ఈ మటన్ పీసెస్ని ఇంతంత పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. కుక్కర్లో వేసుకుని ఒక 60% అయితే ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ అయితే సరిపోతుంది, హై విజిల్స్. ఒక ఉల్లిపాయ ముక్క, ఒక టమాటా. నేను పులుపులో ఎప్పుడు కూడా గోంగూరలో కానివ్వండి, మామిడికాయలో కానివ్వండి, ఇలా చింతకూరలో కానివ్వండి, ఎప్పుడు కూడా నేను పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువ వేసుకుంటానండి. అప్పుడే టేస్ట్ వస్తుంది పులుపుకి. కారం కన్నా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా చింతకూరని 2 చేతుల మధ్యలోనే పెట్టుకొని బాగా అయితే మెదపాలండి. మెదిపి మెత్తగా అనేది ఒక పౌడర్లా అనేది చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల చింతకూర మటన్ లోపలికి వెళ్ళి పులుపు అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇలా పౌడర్లు అయితే మనం చేతి వేళ్ళ మధ్యలోనే నలుపుకుంటూ చేసుకోవాలండి. మటన్ చూడండి ఎలా ఉడికిందో. చిన్న పీసెస్కి అయితే కనిపిస్తాయి, మనం అంత పీసెస్ కింద కట్ చేసుకున్నా కూడా. ఒక బాండీలో అయితే ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకుని బాగా అయితే వేయించేసుకోండి. ఇలా మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయడం వల్ల కారం కన్నా ఈ పచ్చిమిరపకాయలకి పులుపుకి అయితేనే చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు కూడా ఏ పులుపు కూరన్నా కారం ఒక స్పూన్ వేసి పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువ వేస్తానండి. ఇలా కల్లుప్పు వేసుకుని మనం వీటిని అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. చింతకూర నాకు మా మమ్మీ తీసుకొచ్చిందండి. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. నాకు చూడగానే మటన్ చింతకూర అయితే సూపర్ కాంబినేషన్. ఇలా వండితే సరిపోతుంది కదా అని నేనైతే వండడం స్టార్ట్ చేశానండి. ఇలా అయితే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మనకి తగినంత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మనకి తగినంత మసాలా పౌడర్ అనేది వేసేసుకోవాలండి. నేను మసాలా పౌడర్ అనేది ఇంట్లోనే చేసుకుంటాను. అది కూడా మీకు వీడియో పెడతానండి. నేను ఎలాంటి మసాలాలు యూస్ చేస్తాను అనేది. నా కూరల్లో ఎక్కువ మసాలాలు కూడా ఉండవండి, నార్మల్గానే ఉంటాయి. నేను ఎక్కువ మసాలాలు కూడా వాడను. ఇలా అయితే మనం శుభ్రంగా అయితే కలిపేసుకోవాలి. మసాలాలో కూడా పచ్చివాసన అనేది ఉంటుంది కదండి, పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల కారం అనేది తక్కువ వేసుకోండి, మనకు కరెక్ట్గా సరిపోతుంది. మేము ఆడించుకున్న కారాలు కాబట్టి మాకైతే కారం అనేది ఎక్కువగానే ఉంటుందండి. ప్యాకెట్ కారాలు వాడం, ఇలా ఆడించుకుంటాం మేము ఒక స్పూన్ వేసుకుంటే కూడా మాకు కూరలు అనేది సరిపోతుంది. పసుపు కూడా వేసుకొని ఇది కూడా మనం కొంచెం బాగా అనేది కలిపేసుకోవాలండి. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఐటెం అనేది దొరుకుతుందండి. అది దొరికినప్పుడు మనం అయితే వండుకుని మనస్ఫూర్తిగా తినాలి. ఈ సీజన్లో అయితే చింతకూర అనేది దొరుకుతుంది. ఇలా మటన్ ఉడికించుకున్నాం కదండి, వాటర్తో పాటునే ఈ మటన్ కూడా వేసేసుకోవాలండి. చూడండి, పీసెస్ నేను అంత పెద్దవి కట్ చేసినా కూడా మనకి ఉడికిన తర్వాత చిన్నవి అయిపోతాయండి. ఈ వాటర్తో పాటు మటన్ కూడా వేసేసుకున్నాం కదా, శుభ్రంగా అయితే కలిపేసుకోవాలి. మార్కెట్లో చింతకూర అనేది చాలా రేట్ అయితే ఉందండి. నేను మొన్న అడిగేసే వదిలేశాను. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చెట్టు ఉంటుంది కాబట్టి తీసుకొచ్చింది. ఇలా చింతకూర అనేది వేసేసుకొని మటన్ ముక్కకి కారం పులుపు అని పడితే ఉంటుందండి ముక్క. అలా నములుతుంటే చాలా సూపర్ ఉంటుంది. ఈ పులుపు అనేది మటన్కి బాగా పట్టాలి, గ్రేవీ కూడా అదిరిపోవాలండి. మటన్లో ఇలా పులుపు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. మామిడికాయ కానీ, గోంగూర కానీ, ఇలా చింతకూర కానీ మటన్లో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇలా అయితే మనం మొత్తం మసాలాలు ముక్కకి అన్నీ పట్టేలాగైతే మనం కలిపేసుకోవాలండి, శుభ్రంగా కలిపేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అరిచేతిలో టేస్ట్ అనేది ఎంతమంది చూస్తారో కామెంట్ అయితే చేయండి. నేను ఎప్పుడు అరిచేతిలోనే టేస్ట్ చూసుకుంటానండి. కారం ఉప్పు సరిపోయిందా లేదా అనేసి నేను అరిచేతిలో వేసుకునే చూస్తాను ప్రతి కూర కూడాను. నాకు ఉప్పు అయితే కొంచెం తక్కువ అనిపించిందండి.
నేను ఉప్పు కొంచెం అయితే వేసుకొని ఈ మటన్ని ఒక 5 మినిట్స్ అయితే హైలో పెట్టుకుని ఉడికించేసుకోండి. ఎందుకంటే చింతకూర వేసుకోవడం వల్ల కూర అనేది అడుగు పడుతుంది. తర్వాత నెమ్మదిగా ఉడికించుకోండి సిమ్లో పెట్టుకుని. తర్వాత నెమ్మదిగా ఈ కూర అంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టుకుని అయితే ఉడికించుకోండి. నేను ఇంత లాంగ్ వీడియో మీకైతే నేను వండిన కూర అంతా క్లారిటీగా అర్థం అవ్వడం కోసమే నేను లాంగ్ వీడియో చేస్తున్నానండి. లేదంటే షార్ట్ వీడియోస్ కూడా నేను చేశాను. మీరు ఒకసారి అయితే షార్ట్ వీడియోస్లోకి వెళ్ళి ఇవి చూడండి. ఇలా మనం కలుపుకుంటూ ఈ కూర అనేది దగ్గర పడేంత వరకునైతే ఉడికించేసుకోవాలండి. నాకైతే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. పులుపు స్మెల్లు అబ్బబ్బా భలేగా అయితే వస్తుంది. అలా వేడివేడి అన్నంలో కొంచెం కర్రీ వేసుకుని తింటే చాలా అద్భుతమైన కర్రీ అండి. ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో మనస్ఫూర్తిగా వండుకొని అయితే తినండి. ఇలా కొత్తిమీర వేసుకొని మనకి మటన్ కర్రీ అయితే అయిపోయిందండి. చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. అలా అన్నం కలుపుకొని తింటుంటే నేనైతే గ్రేవీతోనే తిన్నానండి. నేనైతే పీసులు ఏమీ తినలేదు, గ్రేవీతోనే తిన్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వంటకం.